క్రియేట్ చేసినప్పుడు ఓకేనా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీచర్ 2 రకాలు ఉన్నాయి. అంటే టీచర్ యొక్క టైప్స్. వన్ ఈస్ పర్మనెంట్ టీచర్, కాంట్రాక్ట్ టీచర్. ఓకేనా, పర్మనెంట్ టీచర్స్, కాంట్రాక్ట్ టీచర్స్. ఓకే. సో క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు పర్మనెంట్ టీచరా, ఎంప్లాయ్మెంట్ టైప్ అని చెప్పేసి ఇక్కడ ఒక పిక్ లిస్ట్ క్రియేట్ చేసుకొని పర్మనెంట్ అండ్ కాంట్రాక్ట్ అని క్రియేట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఈ టీచర్ ఆబ్జెక్ట్ లోనే నేను ఒక పిక్ లిస్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అని ఒకటి క్రియేట్ చేసి ఆ పిక్ లిస్ట్ వాల్యూస్ 2 ఇవ్వచ్చు. ఏంటి, పర్మనెంటా, కాంట్రాక్ట్ అని. అదొక వే. బట్ అలా కాకుండా నేను రికార్డ్ టైప్స్ లోకి వెళ్ళి ఎందుకు నేను పర్మనెంట్ టీచర్, కాంట్రాక్ట్ టీచర్ అని ఎందుకు క్రియేట్ చేయాలంటే, నేను పర్మనెంట్ టీచర్ అని సెలెక్ట్ చేసుకుంటే రికార్డ్ టైప్ లో సెలెక్ట్ చేసుకో, అంటే న్యూ క్లిక్ ఇవ్వగానే నాకు అడగాలి ఓకేనా, పర్మనెంటా, కాంట్రాక్ట్ అని చెప్పేసి. పర్మనెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇప్పుడు దాంట్లో ఉన్న పిక్ లిస్ట్ వాల్యూస్ పర్మనెంట్ కి సపరేట్ గా కనపడాలి, కాంట్రాక్ట్ కి సపరేట్ గా కనపడాలి. ఓకే. అలాగే పర్మనెంట్ సెలెక్ట్ చేసుకుంటే పర్మనెంట్ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లోనే పేజ్ లేఅవుట్ డిఫరెంట్ కనపడాలి. అంటే సో రికార్డ్ టైప్ ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి ఓకేనా, నేను ఆన్లైన్ నోట్ ప్యాడ్కి వెళ్తాను ఓకేనా. వీ కెన్ కంట్రోల్ 2 థింగ్స్. అంటే అడ్వాంటేజ్ ఆఫ్ ద రికార్డ్ టైప్స్ ఏంటంటే ఓకేనా, సి అంటే యూజ్ కేస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను టీచర్ ఆబ్జెక్ట్ లో ఓకేనా, ఎంప్లాయ్మెంట్ టైప్ అని ఒకటి తీసుకో. అంటే సి వాళ్ళు అంటే యూజ్ కేస్ ఏంటంటే నాది టీచర్స్, నాకు కాంట్రాక్ట్ టీచర్స్ ఉంటారు, పర్మనెంట్ టీచర్స్ ఉంటారు. అలాంటి ట్రాక్ చేయాలంటే నేను ఎంప్లాయ్మెంట్ టైప్ అని చెప్పేసి ఒక పిక్ లిస్ట్ క్రియేట్ చేసి ఓకేనా, పిక్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో పర్మనెంట్ ఇలా ఇదొక వే. ఓకే, పర్మనెంట్ అండ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి 2 పిక్ లిస్ట్ వాల్యూస్ ఇచ్చు, ఇదొక వే. బట్ అలా కాకుండా నేను రికార్డ్ టైప్స్కి వెళ్తే వెన్ ఐ గో టు రికార్డ్ టైప్స్, సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఐ గెట్ ఓకేనా. సో ఈ రికార్డ్ టైప్స్లో ఏంటంటే బేస్డ్ ఆన్ ద రికార్డ్ టైప్ వాల్యూ సెలెక్షన్ ఓకేనా. సో సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఐ కెన్ డిస్ప్లే డిఫరెంట్ పేజ్ లేఅవుట్ ఓకేనా, పేజ్ లేఅవుట్ ఫర్ ఈచ్ రికార్డ్ టైప్ ఓకేనా. అర్థమైందా నేను సో దీంట్లో ఏమైనా కన్వీనియంట్ చెప్పండి. ఒక్క రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఒక పేజ్ లేఅవుట్ కనిపిస్తుంది, ఇంకో రికార్డ్ టైప్ చేసుకుంటే ఇంకో పేజ్ లేఅవుట్ అనేది ఒకటి ఓకేనా. పేజ్ లేఅవుట్ వేరియేషన్ అనేది మనం చూపించవచ్చు. వీ కెన్ అచీవ్ ద పేజ్ లేఅవుట్ వేరియేషన్ ఓకే, అచీవ్ పేజ్ లేఅవుట్ వేరియేషన్. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ పిక్ లిస్ట్ వాల్యూస్. పిక్ లిస్ట్ ఫీల్డ్ అయితే సేమ్ ఉంటుంది, దాంట్లో ఉన్న వాల్యూస్ డిఫరెంట్ ఉండొచ్చు అనమాట. ఓకేనా, అది చేసి చూపిస్తాను ఒకసారి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ విల్ గో టు ద టీచర్ ఆబ్జెక్ట్ అగైన్. ఓకే, రికార్డ్ టైప్ సెలెక్ట్ చేస్తాను, రికార్డ్ టైప్స్. ఓకే, సో న్యూ ఓకేనా. అంటే కేస్ ఆబ్జెక్ట్ కాబట్టి సేల్స్ ప్రాసెస్ అది అడుగుతుంది కానీ బట్ దీంట్లో అయితే ఏం అవసరం లేదు ఓకేనా. సో వెన్ ఐ క్లిక్ ఆన్ న్యూ రికార్డ్ టైప్ ఓకే, నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రికార్డ్ టైప్ ఏమన్నా అంటే సో బేసిక్ ఇది ఎందుకు అడుగుతా అంటే అంటే ఆల్రెడీ ఏదైనా రికార్డ్ టైప్ ఉంటే ఈ ఆబ్జెక్ట్ కి దాన్ని ఏమైనా క్లోన్ చేయాలని అడుగుతుంది ఓకేనా. సో ఇట్లా ఎగ్జిస్టింగ్ రికార్డ్ టైప్ ఓకేనా, ఎగ్జిస్టింగ్ రికార్డ్ టైప్ ఏదైనా ఉంటే అది చూపిస్తుంది. బట్ డిఫాల్ట్ ఏం లేకపోతే డిఫాల్ట్ మాస్టర్ ఉంటుంది. సో యూ కెన్ సెలెక్ట్ యాజ్ మాస్టర్ ఓన్లీ ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాంట్రాక్ట్ ఓకేనా, రికార్డ్ టైప్ నేమ్ లేబుల్, ఇది బ్యాక్ అండ్ ఏపీఐ నేమ్ లాగా అనమాట. ఓకే, సో ఆల్వేస్ మనం రికార్డ్ టైప్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ లో లైక్ ఇది యాక్టివ్ గా ఉండాలి. సో ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేశారంటే ఆ రికార్డ్ టైప్ ఏ ప్రొఫైల్స్ వాళ్ళకి అవైలబుల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ అని క్లిక్ చేసినప్పుడు అసలు అంటే సపోజ్ అనలిటిక్స్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ యూజర్ ప్రొఫైల్ అసైన్ అయిన వాళ్ళు న్యూ వచ్చేసి ఇక్కడ న్యూ టీచర్ అని క్లిక్ చేస్తే వాళ్ళకి రికార్డ్ టైపే కనపడకూడదు, ఇది కాంట్రాక్ట్ అని చెప్పేసి ఓకేనా. సో అలాంటి సినారియోస్ లో మనము వాళ్ళకి పలానా, ఇది క్లోజ్ చేస్తాను. సో వీ కెన్ యాక్చువల్లీ అన్చెక్ అంటే సో బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ మనము ఈ రికార్డ్ టైప్ విజిబిలిటీ అనేది డిస్ప్లే చేయొచ్చు అనమాట ఓకేనా. సో అంటే ఇక్కడ అన్చెక్ చేయొచ్చు, అంటే మొత్తం పలానా ప్రొఫైల్స్ వాళ్ళకి మాత్రమే కావాలి ఓకేనా అని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్కి మాత్రమే కావాలి, ఇంకెవరికి వద్దు అనుకుంటే ఐ కెన్ సో నాకు అసైన్ ప్రొఫైల్ వచ్చి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఇది ఎలా చెప్తున్నాను, ఐ నీడ్ టు గో టు మై యూజర్ నేమ్ అండ్ క్లిక్ ఆన్ ద యూజర్ డీటెయిల్స్, దెన్ ఐ విల్ సీ ద మై ప్రొఫైల్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మేక్ డిఫాల్ట్ అంటే ఇప్పుడు నేను క్లిక్ ఇవ్వగానే డిఫాల్ట్ గా కాంట్రాక్ట్ అనే కాంట్రాక్ట్ రికార్డ్ టైప్ ఇక్కడ వస్తుంది ఒక డిఫాల్ట్ అంటే అర్థం ఏంటంటే సో ఇక్కడ మళ్ళీ నన్ను అడగకుండా అంటే ఇప్పుడు సపోజ్ ఇంకోటి క్రియేట్ చేస్తాను ఏంటి
ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అంటే కాంట్రాక్ట్ పర్మనెంట్ అని చెప్పేసి రెండు క్రియేట్ చేసినప్పుడు దేన్నైతే నేను డిఫాల్ట్ చేస్తాను. డిఫాల్ట్ చేస్తే అది అడగకుండా డిఫాల్ట్‌గా నా ప్రొఫైల్‌తో ఉన్న ప్రతి ఒక్కరికి డిఫాల్ట్‌గా ఇదే తీసుకుంటది. అంటే అది అది కూడా చూపిస్తాను. సో, డిఫాల్ట్ చేయకపోతే ఏమవుతది? డిఫాల్ట్ చేస్తే ఏమవుతదో అది కూడా చూపిస్తాను. ఓకేనా? సో, ప్రస్తుతానికి జస్ట్ రికార్డ్ టైప్ ఎలా క్రియేట్ చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే కిందొచ్చేసి సో, ఏ ప్రొఫైల్ వాళ్ళకి ఈ రికార్డ్ టైప్ విజిబిలిటీ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో, డిఫాల్ట్ అంటే అది యూజర్ ఇంటర్‌ఫేస్‌లో ఎలా ఎఫెక్ట్ అవుతదని, ఎలా చేంజ్ అవుతదని చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఈ రికార్డ్ టైప్‌ని సేవ్ చేశాను. అంటే నెక్స్ట్ క్లిక్ ఇచ్చాను. ఓకే. సో, ఈ ఈ కాంట్రాక్ట్ అనే రికార్డ్ టైప్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏ పేజ్ లేఅవుట్ ఓకేనా? సో, దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ పేజ్ లేఅవుట్ అవసరం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వేరే పేజ్ లేఅవుట్ ఉందనుకోండి. ఓకేనా? సో, మనకు ఒక ఆబ్జెక్ట్‌కి మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్ ఉండొచ్చు. అవునా కదా? సో, ఇక్కడ ఆ పేజ్ లేఅవుట్స్ లిస్ట్ మొత్తం మనకు కనిపిస్తది. సో, నేను ఎప్పుడైతే కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకున్నానో ఓకేనా? టీచర్ లేఅవుట్ కాదు. ఓకేనా? సో, టీచర్ క్లోన్ లేఅవుట్ అనేదేదైనా క్రియేట్ చేసామనుకో సో, ఆ లేఅవుట్ మార్చుకోవచ్చు. అంటే ఈచ్ రికార్డ్ టైప్‌కి మనం పేజ్ లేఅవుట్ మార్చుకోవచ్చు. ఓకేనా? అది కూడా చూపిస్తాను. క్లిక్ ఆన్ సేవ్ అండ్ న్యూ. ఓకేనా? సో, ఇప్పుడేం చేశాను? ఆ రికార్డ్ టైప్ సేవ్ చేశాను. మళ్ళీ ఇంకో కొత్త రికార్డ్ టైప్ క్రియేట్ అవ్వాలని చెప్పేసి నేను న్యూ అని ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ కొత్త రికార్డ్ టైప్ వస్తది. సో, ఇప్పుడేం చేశానంటే ఈసారి కాంట్రాక్ట్ ఉంది. ఇప్పుడు పర్మనెంట్, పర్మనెంట్ అని స్పెల్లింగ్ పీఆర్ఎంఏ స్పెల్లింగ్ మిస్టేక్. పీఆర్ఎంఏఎన్ఈఎన్టీ ఓకే. సో, దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేద్దాం. సో అగైన్ ఇక్కడ ఏ ప్రొఫైల్స్కి విజిబిలిటీ ఉండాలి ఏంటి అని చెప్పేసి మనము కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొఫైల్కి ఆల్రెడీ కాంట్రాక్ట్ అనే రికార్డ్ టైప్ని డిఫాల్ట్ విజిబిలిటీ చేసాము. సో ఓకేనా. సో దీన్ని డిఫాల్ట్ చేయట్లేదు. ఓకేనా. సో హౌ డస్ ఇట్ చేంజ్ అనేది తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ నాకు ఒకే ఒక పేజ్ లేఅవుట్ ఉంది కాబట్టి నేను ఏ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒకే పేజ్ లేఅవుట్ కనిపిస్తుంది. సో వేరే రికార్డ్ టైప్స్కి వేరే పేజ్ లేఅవుట్ కనపడాలంటే దెన్ ఐ నీడ్ టు క్రియేట్ వన్ మోర్ పేజ్ లేఅవుట్. సో ఈ రికార్డ్ టైప్కి నేను వేరే పేజ్ లేఅవుట్ అసైన్ చేస్తాను అనమాట. బట్ బిఫోర్ దట్ సో ప్రస్తుతానికైతే రెండు రికార్డ్ టైప్స్ క్రియేట్ చేశాను. సో ఐ విల్ కమ్ టు దట్. ఇక్కడ ఇక్కడ రెండు పాయింట్స్ చెప్పాను కదా ఏంటి పిక్ లిస్ట్ లో డిఫరెన్షియేట్ చేయొచ్చు, పేజ్ లో డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఆ పాయింట్స్ మళ్ళీ వస్తాను. ప్రస్తుతానికి మనకి ఆ రికార్డ్ టైప్స్ ఎక్కడ ఎలా కనిపిస్తాయో ఆ పాయింట్ మాత్రం మనం ఫోకస్ చేద్దాం. ఓకేనా. సో నౌ లెట్స్ క్లిక్ రిఫ్రెష్ ఇట్ హియర్ వన్స్. క్లిక్ ఆన్ న్యూ. ఓకే. ఓకే చూడండి ఒక నిమిషం హార్డ్ రిఫ్రెష్ చేస్తాను. అది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. ఇంకోటి ఆ రికార్డ్ టైప్స్ యాక్టివ్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. ఈ రికార్డ్ టైప్ పర్మనెంట్ కూడా యాక్టివ్గా ఉంది. లెట్స్ సీ ఇట్. ఓకే చూడండి అడుగుతుందా కాంట్రాక్ట్ పర్మనెంట్. సో నేను చెప్పేది ఏంటంటే కాంట్రాక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక పేజ్లో డిస్ప్లే చేయొచ్చు. ఓకే నేను ఎప్పుడైతే ఈ పర్మనెంట్ అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకొక పేజ్లో డిస్ప్లే చేయొచ్చు. అర్థమవుతుందా? దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ఓకే సో ఇంతవరకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? క్రియేటింగ్ ద క్రియేటింగ్ ద రికార్డ్ టైప్స్ అనేది దాంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసాము. రికార్డ్ టైప్స్ క్రియేట్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు డిఫాల్ట్ కాంట్రాక్ట్ ఎందుకు సెలెక్ట్ అయిందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రికార్డ్ టైప్ ఓకేనా. సో కాంట్రాక్ట్ అనే దాన్ని డిఫాల్ట్ సెట్ చేసాం అవునా కదా. ఇక్కడ దీన్ని నా ప్రొఫైల్ కి డిఫాల్ట్ సెట్ చేశాను ఓకేనా. కాబట్టి అది ఇందాక అది ఎక్కడంటే ఇఫ్ ఐ గో టు మై ప్రొఫైల్ ఓకేనా. నా ప్రొఫైల్ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి వెళ్తే నా ప్రొఫైల్కి అసైన్ అయిన అంటే ఇఫ్ ఐ గో టు ద ప్రొఫైల్ సెక్షన్ ఓకేనా. సో నా ప్రొఫైల్ సెక్షన్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే సో ఇఫ్ ఐ గో టు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ నా ప్రొఫైల్కి టీచర్ ఆబ్జెక్ట్లో కాంట్రాక్ట్ అనేది డిఫాల్ట్ అయింది. దానికోసమే నాకు వెన్ ఐ క్లిక్ ఆన్ న్యూ కాంట్రాక్ట్ ఓకే సారీ వెన్ ఐ క్లిక్ ఆన్ న్యూ టీచర్ సో డిఫాల్ట్గా కాంట్రాక్ట్ సెలెక్ట్ అయింది. సో లెట్ మీ షో ఇట్ టు అగైన్. ఓకే చూడండి కాంట్రాక్ట్ అనేది డిఫాల్ట్ అయింది. అలా కాకుండా నేను ఇక్కడ ఎడిట్ చేసి ఓకే డిఫాల్ట్ నేను పర్మనెంట్ అని సెలెక్ట్ చేస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడే ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూద్దాం ఓకేనా. సో హౌ డస్ మేకింగ్ ఏ రికార్డ్ టైప్ డిఫాల్ట్ ఓకే. సో పర్మనెంట్ అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా మనకు కనిపిస్తుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ న్యూ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే రిఫ్రెష్ ఇప్పుడు సేవ్ అయింది అది. ఓకే లెట్ మీ చెక్ ఇట్ వన్స్. వచ్చిందా పర్మనెంట్? సో సెలెక్టింగ్ డిఫాల్ట్ రికార్డ్ టైప్ విల్ యాక్చువల్లీ మేక్ అస్ ప్రీ సెలెక్టెడ్ వాల్యూ. అంటే నేను దేని మీద క్లిక్ చేసినప్పుడు ముందుగానే ఒక వాల్యూ సెలెక్ట్ అయి ఉండాలి ఓకేనా ఆటోమేటిక్గా అనుకుంటే
నేను దాన్ని డిఫాల్ట్ చేయాలి. ఓకే, క్లియర్? దట్స్ హౌ మేకింగ్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేకింగ్ ఏ ఎనీ రికార్డ్ టైప్ డిఫాల్ట్. సపోజ్ ఇది నా ప్రొఫైల్కి, సపోజ్ మీ ప్రొఫైల్కి, సపోజ్ రాజేష్ని అనే, సపోజ్ అజయ్ అనే ఒక యూజర్ని క్రియేట్ చేశాను ఇక్కడ. సో అజయ్ యూజర్కి వేరే ప్రొఫైల్ అసైన్ చేశాను. అతనికి డిఫాల్ట్ రికార్డ్ టైప్ వేరే పెట్టుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? అది. సో అతనికి డిఫాల్ట్ రికార్డ్ టైప్ కాంట్రాక్ట్ పెట్టుకోవచ్చు. అంటే ప్రొఫైల్కి డిఫాల్ట్ రికార్డ్ టైప్స్ మార్చుకోవచ్చు. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు అసలు అంటే పర్మనెంట్ ఒకటే కనపడాలి, కాంట్రాక్ట్ కనపడకూడదు. ఓకేనా? మీరు లాగిన్ అయ్యారు, సపోజ్ నిర్మలా క్రియేట్ చేసాము, ఒక యూజర్ని క్రియేట్ చేసాము, తన ప్రొఫైల్ వేరే, తను లాగిన్ అయినప్పుడు తనకి ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాత్రం, కాంట్రాక్ట్ టీచర్స్ మాత్రమే క్రియేట్ చేసే ఆప్షన్ ఉండాలి. వేరే రికార్డ్ టైప్తో క్రియేట్ చేసే ఆప్షన్ ఉండకూడదు. అప్పుడేం చేస్తామంటే ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అవైలబుల్ రికార్డ్ టైప్స్ ఉంటుంది. ఓకేనా, అవైలబుల్ రికార్డ్ టైప్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రొఫైల్ వాళ్ళకి టీచర్ ఆబ్జెక్ట్లు ఏ రికార్డ్ టైప్స్ అవైలబిలిటీ ఉండాలి అని చెప్పేసి. సో డిఫాల్ట్ రికార్డ్ టైప్ అంటే అర్థమైంది, అంటే రెండు ఉన్నప్పుడు ఏది అంటే డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొఫైల్ వాళ్ళకి అసలు పర్మనెంట్ టీచర్స్ ని క్రియేట్ చేసే ఆప్షన్ ఉండొద్దు. అప్పుడు ఏం చేస్తాను, అవైలబుల్ రికార్డ్ టైప్స్ లో రెండింటిని తీసేసి ఓన్లీ కాంట్రాక్ట్ మాత్రమే పెడతాను. ఓకేనా? సో ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను, సేవ్ చేస్తాను. సో హౌ డస్ ఇట్ షోస్ అస్ హౌ డస్ ఇట్ షోస్ అన్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ హార్డ్ రిఫ్రెష్ చేసామంటే సో అవైలబిలిటీలో పర్మనెంట్ రికార్డ్ టైప్ ని తీసేస్తాను. అప్పుడేమవుతుందో చూద్దాం. ఓకేనా, చూడండి డిఫాల్ట్ గా ఇప్పుడు నన్ను అడగట్లేదు అంటే ఏ రికార్డ్ టైప్ నువ్వు, అంటే ఏ రికార్డ్ టైప్ టీచర్ ని సెలెక్ట్ చేస్తావని అడగట్లా. డిఫాల్ట్ గా నాకు అవైలబుల్ ఉన్న రికార్డ్ టైప్ వచ్చేసి కాంట్రాక్ట్, అది మాత్రమే నాకు కనిపిస్తుంది. అవునా కదా? సో ఇంకొకటి లేదు ఇక్కడ, ఎందుకంటే అవైలబిలిటీలోంచి తీసేసాను కాబట్టి న్యూ టీచర్ అని వచ్చింది, దాని పక్కన రికార్డ్ టైప్ వచ్చింది. అవునా కదా? క్లియర్? సో హౌ కెన్ వి కంట్రోల్ ద రికార్డ్ టైప్ విజిబిలిటీ బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ అంటే ఈచ్ ప్రొఫైల్ కి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అడ్మిన్ లేకపోతే మార్కెటింగ్ ప్రొఫైల్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసాము. అసలు మార్కెటింగ్ ప్రొఫైల్ వాళ్ళు ఓన్లీ కాంట్రాక్ట్ టీచర్స్ మాత్రమే క్రియేట్ చేసే పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడేం చేస్తాను, అసలు రికార్డ్ టైప్ విజిబిలిటీనే తీసేస్తాను. ఆ మార్కెటింగ్ ప్రొఫైల్లోకి వెళ్ళి రికార్డ్ టైప్స్ లెక్క ఎక్కడికి వెళ్ళాలి, ఐ నీడ్ టు గో టు ద రికార్డ్ టైప్ సెక్షన్. ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి రికార్డ్ టైప్ సెట్టింగ్స్ ఉందా. ఆ రికార్డ్ టైప్ సెట్టింగ్స్ లో ఏ ఆబ్జెక్ట్ కి అయితే నేను రికార్డ్ టైప్స్ తీసేయాలనుకుంటున్న ఆబ్జెక్ట్ లెక్క ఎడిట్ క్లిక్ ఇచ్చి అవైలబిలిటీలో ఏదైతే వద్దనుకుంటున్నామో ఆ రికార్డ్ టైప్ ని, సపోజ్ అవైలబుల్లో ఉన్నవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, అంటే సెలెక్టెడ్వి ఓకేనా, మొత్తం అన్ని క్రియేట్ చేసి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. వాళ్ళకి ఏ రికార్డ్ టైప్ అయితే ఉండాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే మనం ఇక్కడ సెలెక్టెడ్ దాంట్లో ఇస్తాం. క్లియర్ సో ఫార్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా బ్రదర్? ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ పెట్టినారు కదా మీరు, కాంట్రాక్ట్ కానీ పర్మనెంట్ కానీ, అది ఏదో ఒకటి సెలెక్ట్ కాకుండా నన్ను కూడా పెట్టొచ్చు. అది అంటే ఏది సెలెక్ట్ లేదండి, ఏదో ఒకటి చేయకోకుండా బై డిఫాల్ట్ గా అదే పెట్టలేము అనుకుంటా. డిఫాల్ట్ ఏదో ఒకటి ఉండే ఉండాలి. నన్ను అయితే ఆప్షన్ లేదు. లెట్ మీ చెక్, అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. లెట్స్ ట్రై ఇట్. ఓకే, ఒక్క నిమిషం ట్రై చేస్తాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. లెట్ చెక్ ఇట్. ఆప్షన్ ఉందా నాకు కూడా తెలియదు. లేదు, ఏదో ఒకటి అయితే డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యాలి. ఓకే, నన్ను ఆప్షన్ లేదు. ఓకే, ఏదో ఒకటి అయితే ఉండే ఉండాలి డిఫాల్ట్ గా ఒకటి అయితే డిఫాల్ట్ అవుతుంది. ఓకే, క్లియర్? సో రికార్డ్ టైప్ వాళ్ళకి, ఆ ప్రొఫైల్ వాళ్ళకి అసలు ఉండొద్దంటే దాని నుంచి ఇక్కడ తీసేస్తాం. ఓకేనా, అవైలబిలిటీనే తీసేస్తాము. అవైలబిలిటీ తీసేస్తే అప్పుడు అది అడగదు అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు నాకు అడిగేది పర్మనెంట్ కాంట్రాక్ట్ అని. ఎప్పుడైతే నేను పర్మనెంట్ ఇక్కడ అవైలబుల్ నుంచి తీసేసానో అప్పుడు ఇక్కడ అడగదు. అంటే యు డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు పర్మనెంట్ రికార్డ్ టైప్స్. క్లియర్? అది టోటల్ గా వెళ్ళిపోతుంది కదా బ్రదర్ అప్పుడు అది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు అడగదు అంటే కాంట్రాక్ట్ రికార్డ్ టైప్ క్రియేట్ చేసే దానికి మాత్రమే నీకు పర్మిషన్ ఉంటుంది. చూడండి, నన్ను అడగట్లేదు. పర్మనెంట్ది ఇక్కడ ఇందాక సేవ్ చేశాను. లెట్ మీ ఇప్పుడు ఇలా ఉంది కదా అది. ఒక్క నిమిషం అడగండి. ఒక్క నిమిషం ఇది సంథింగ్ ఏదో చేంజ్ చేశాను, మళ్ళీ రెండు వస్తున్నాయి. నెట్వర్క్ చాలా స్లోగా ఉంది. ఓకే, ఇప్పుడు రెండు సెలెక్ట్ చేసాను కాబట్టి రెండు. ఇప్పుడు చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి. ఓకే, హలో అజయ్, డిస్కనెక్ట్ అయ్యాడు. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? ఓకే, సో బేసిక్గా ఇక్కడ రిమూవ్ చేశానంటే ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు అది కనపడదు. ఓకే, అంతే. క్లియర్?
అప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి మాత్రమే మనం వాల్యూస్ ఎంటర్ చేయాలి కదా. ఇప్పుడు కాంట్రాక్ట్ మాత్రమే ఇచ్చాను. కాంట్రాక్ట్ రికార్డ్ టైప్ మాత్రమే వస్తది. న్యూ టీచర్ కాంట్రాక్ట్ రికార్డ్ టైప్ నేమ్ ఇక్కడ వస్తది. డిఫాల్ట్‌గా ఏదైతే అక్కడ ఉందో పర్మనెంట్ మనం అప్డేట్ చేయడానికి అవ్వదు. పర్మనెంట్ అసలు క్రియేట్ చేయడానికి అవ్వదు. బికాజ్ హీ డోంట్ హ్యావ్ అంటే ఆ పర్టికులర్ ప్రొఫైల్లో అసైన్ అయిన ఏ యూజర్స్ అయినా పర్మనెంట్ రికార్డ్ టైప్తో ఉన్న టీచర్ ఆబ్జెక్ట్స్ పర్మనెంట్ రికార్డ్ టైప్తో టీచర్ రికార్డ్స్ క్రియేట్ చేయలేరు అని అర్థం. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నానంటే ఈచ్ రికార్డ్ టైప్కి డిఫరెంట్ పిక్ లిస్ట్ వాల్యూస్ మనం ఇవ్వచ్చు అని చెప్తున్నా. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ అంటే నాకు టీచర్ ఆబ్జెక్ట్లో ఏదైనా పిక్ లిస్ట్ వాల్యూస్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఓకేనా, సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు కాంట్రాక్ట్ టీచర్స్ని ఓన్లీ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీకి మాత్రమే హైర్ చేసుకుంటాను. మిగతా వాళ్ళందరూ పర్మనెంట్ టీచర్స్ వచ్చేసి సాంస్క్రిట్, తెలుగు. ఓకేనా, సో ఇలా నా రిక్వైర్మెంట్ ఉంది అనుకో. సో ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ టీచర్ లెట్ మీ గో టు ఓకే ఇప్పుడు రెండింటికి యాక్సెస్ ఇస్తాను. అంటే ఈ సిస్టమ్ రెండు ప్రొఫైల్స్కి యాక్సెస్ ఇస్తాను. సారీ, రెండు రికార్డ్ టైప్స్కి యాక్సెస్ ఇస్తాను. సో లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే కాంట్రాక్ట్ టీచర్స్కి ఓన్లీ 3 సబ్జెక్టులే ఉండాలి. ఏంటి? ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే టీచర్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి రికార్డ్ టైప్స్లోకి వెళ్ళి ఇక్కడ సబ్జెక్ట్లో ఓకేనా కాంట్రాక్ట్ అండ్ రికార్డ్ టైప్ ఓపెన్ చేసి ఇప్పుడు రికార్డ్ టైప్లో ఈ పిక్ లిస్ట్ వాల్యూస్ ఫర్ అవైలబుల్ ఎడిటింగ్లో మొత్తం అన్ని పిక్ లిస్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్లో ఉన్న అన్ని పిక్ లిస్ట్ కూడా మనకు కనిపిస్తాయి. అర్థమవుతుందా? అన్ని పిక్ లిస్టులు కూడా మనకు కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనకి టీచర్ ఆబ్జెక్ట్లో ఓన్లీ స్టూడెంట్ అనే పిక్ లిస్ట్ మాత్రమే ఉంది కాబట్టి అది మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఒకసారి ఎన్ నెంబర్ ఆఫ్ పిక్ లిస్ట్ ఉన్నా కూడా అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో కాంట్రాక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు ఓన్లీ 3 సబ్జెక్టులు మాత్రమే కనపడాలి. ఏంటంటివి ఇక్కడ చూడండి, ఇవన్నీ తీసేస్తాను. ఓకేనా, ఇవన్నీ రిమూవ్ చేసి ఓకేనా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా ఓకేనా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనుకుందాం. ఈ 3 మాత్రమే కనపడాలి. డిఫాల్ట్ వాల్యూ మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ ఫిజిక్స్ సెట్ చేసాం. ఓకేనా, సో అలాగే నేను ఇఫ్ ఐ గో టు పర్మనెంట్కి వెళ్తే సో సబ్జెక్ట్లో నాకు ఓకే ఇవన్నీ అంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కాకుండా మిగతా రావాలి. అంటే హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, పోయిటరీ. ఓకేనా, ఇవి కనిపించాలి. డిఫాల్ట్గా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, అంటే డిఫాల్ట్ ఏమైనా పెట్టుకున్నా కూడా ఉండొచ్చు. అంటే ఈ ఆప్షన్ అయితే ఉంది. ఓకే, సో హౌ డస్ ఇట్ డిఫరెంట్? ఓకే, అంటే ఇప్పుడు ఎలా డిఫరెంట్గా ఉంటుందని చూద్దాం. న్యూ క్లిక్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పిక్ లిస్ట్ వాల్యూస్ని మనం డిఫాల్ట్ వాల్యూ ఫిజిక్స్ ఇచ్చాను, 3 కనిపిస్తున్నాయి. క్లియర్? అలాగే నేనేం చెప్పానంటే పర్మనెంట్ సెలెక్ట్ చేసినప్పుడు పిక్ లిస్ట్ వాల్యూస్ ఈ 3 మాత్రమే ఉంటాయి. డిఫాల్ట్ వాల్యూ ఎందుకు ఇచ్చాను? క్లియర్? సో దీన్ని బట్టి ఏమర్థమైంది? బేస్డ్ ఆన్ ద రికార్డ్ టైప్ we can have for the same pick list field we can have the different values for each different record type. Okay, clear? Okay, so next నేను చెప్పిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే I can display the different page layouts for each record type. అంటే నేను అది కూడా చేసి చూపిస్తాను. అంటే 2 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసి ఓకేనా, నేను ఈ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ ఫీల్డ్స్ వేరే కనపడాలి, ఈ రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఫీల్డ్స్ వేరే కనపడాలి. ఓకే, సో దానికోసం ఏం చేస్తారంటే టీచర్ ఆబ్జెక్ట్లో కొన్ని 2 ఎక్స్ట్రా ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను. ఏంటి? ఓకే, సో ఇప్పుడు నేను అవర్లీ రేట్ ఎవరికైతే నేను ఎప్పుడైతే ఇక్కడ ఒకటి అవర్లీ రేట్ అని చెప్పేసి ఒక కరెన్సీ ఫీల్డ్ తీసుకుంటాను. అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి. ఓకే, సో కరెన్సీ అవర్లీ రేట్. ఓకే, సో ఇది మ్యాండేటరీ ఫీల్డ్ ఏం చేయను, ఎందుకంటే మ్యాండేటరీ ఇక్కడ చేసామంటే 2 పేజ్ లోడ్స్లో అంటే అన్ని పేజ్ లోడ్స్లో ఉండాలని చెప్పేసి అడుగుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్ అవర్లీ రేటు. ఓకే, సో పర్మనెంట్ ఎంప్లాయీస్ యొక్క డేటా ట్రాక్ చేసుకోవడానికి నేను ఇయర్లీ ప్యాకేజ్ నెంబర్ అవుతుంది కాబట్టి జస్ట్ నేను నెంబర్ తీసుకుంటాను. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ ఇయర్లీ ప్యాకేజ్. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక పేజ్ డేట్లో ఉంది, ఆ పేజ్ డేట్లో అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో నేను ఎప్పుడైతే కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకుంటానో నాకు అక్కడ ఓకేనా మీరు రిఫ్రెష్ చేస్తారంటే నాకు అవర్లీ రేట్ ఫీల్డ్ కనపడాలి. ఓకే,
సో బట్ ఎప్పుడైతే నేను పర్మనెంట్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటానో ఓన్లీ ఇయర్లీ ప్యాకేజ్ చూడండి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఐ డోంట్ వాంట్ టు సీ ద ఇయర్లీ ప్యాకేజ్ ఫీల్డ్ కనపడవద్దు. ఓకే, అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి అవర్లీ రేట్ అనే ఫీల్డ్ కనపడకూడదు. ఓకే, సో ఎలా దీన్ని అచీవ్ చేయొచ్చు అంటే ఫర్ ఈచ్ రికార్డ్ టైప్ ఐ కెన్ అసైన్ ద డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్. ఎలా? సో లెట్స్ క్రియేటెడ్ వన్ మోర్ పేజ్ లేఅవుట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే సో ఐ విల్ క్రియేట్ ద న్యూ పేజ్ లేఅవుట్. సో ఈ పేజ్ లేఅవుట్ నేమ్ ఏమి ఇస్తానంటే ఐ విల్ క్లోన్ దిస్ వన్. ఓకేనా, సో పర్మనెంట్ ఎంప్లాయీ, పర్మనెంట్ టీచర్ లేఅవుట్. ఓకే, సో దీన్ని పర్మనెంట్ టీచర్స్కి ఏమేమి ఫీల్డ్స్ ఉండాలో అవి మాత్రమే నేను పెడతాను అనమాట. ఓకేనా, సో పర్మనెంట్ టీచర్స్కి జస్ట్ దాన్ని టీచర్ లేఅవుట్, స్టాండర్డ్ టీచర్ లేఅవుట్ని నేను క్లోన్ చేశాను. సో ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ద అవర్లీ రేట్, దాన్ని తీసేస్తాను. క్లియర్? అర్థమైందా? ఇయర్లీ ప్యాకేజ్ ఉండాలి, దాన్ని ఇక్కడ పెట్టాము. ఓకే, సో ఇలా అవర్లీ రేట్ లేకుండా ఓకేనా పర్మనెంట్ టీచర్ ఒక లేఅవుట్ క్రియేట్ చేసాము. అలాగే ఇంకొక పేజ్ లేఅవుట్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఇది వచ్చేసి కాంట్రాక్ట్. ఓకేనా, కాంట్రాక్ట్, దీన్ని మళ్ళీ టీచర్ లేఅవుట్ని క్లోన్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ టీచర్స్ లేఅవుట్. ఓకే, ఇది ఒక లేఅవుట్ నేమ్. సో ది కాంట్రాక్ట్ టీచర్స్ లేఅవుట్లో ఓకే ఐ డోంట్ డిస్ప్లే ద ఇయర్లీ ప్యాకేజ్, దాన్ని తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు హౌ కెన్ వి అసైన్ దీస్ డిఫరెంట్ పేజ్ లేఅవుట్స్ టు డిఫరెంట్ రికార్డ్స్. ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ ఉందా? ఓకేనా, పేజ్ లేఅవుట్ అసైన్మెంట్. సో ఇక్కడ ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి నాకు మాస్టరు, కాంట్రాక్ట్, పర్మనెంట్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే సో మనకు క్రియేట్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ మాస్టర్ని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ ఎనీహౌ మనము టీచర్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే సో ఏదో ఒక రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అంటే ఈ పలానా ప్రొఫైల్ యూజరు కాంట్రాక్ట్ టీచర్ మీద క్లిక్ ఇస్తే ఏం పేజ్ లో కనపడాలంటే ఇక్కడ చూడండి, ఐ విల్ స్క్రోల్ అప్. ఇక్కడ ఎడిట్ అసైన్మెంట్ ఆల్రెడీ క్లిక్ ఇచ్చాం కదా. సో లెట్ మీ ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, సో నా ప్రొఫైల్ సిస్టమ్ అడ్మిన్ కాబట్టి నేను కాంట్రాక్ట్ మీద క్లిక్ ఇస్తే టీచర్ లేఅవుట్ అనే పేజ్ లోట్ కనపడకూడదు. నాకు కాంట్రాక్ట్ టీచర్స్ పేజ్ లోట్ అసైన్ అవ్వాలి. ఓకేనా, కనపడాలి. అలాగే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ప్రొఫైల్ యూజరు పర్మనెంట్ రికార్డ్ టైప్స్, ఇది రికార్డ్ టైప్స్ అండి, రికార్డ్ టైప్స్. ఓకేనా, సో అలాగే దీని మీద క్లిక్ చేస్తే అంటే ఓకేనా, సో పర్మనెంట్ అనే రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే టీచర్ లేఅవుట్ కనపడకూడదు, ఈ లేఅవుట్ కనపడాలి, పర్మనెంట్ టీచర్ లేఅవుట్. క్లియర్? అర్థమవుతుందా? ఈ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, అన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క యూజర్కి ఒక ప్రొఫైల్ అసైన్ చేసుకోవచ్చు. అంటే ప్రొఫైల్ ఏమేమి కంట్రోల్ చేసుకోవచ్చు, రికార్డ్ టైప్స్ విజిబిలిటీ కంట్రోల్ చేసుకోవచ్చు, ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ కంట్రోల్ చేసుకోవచ్చు, అవన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. ప్రస్తుతానికి ఈ ప్రొఫైల్ యూజరు టీచర్ ఆబ్జెక్ట్లోకి వచ్చి కాంట్రాక్ట్ అనే రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజ్ లోడ్ కనపడాలి, అలాగే పర్మనెంట్ అనే రికార్డ్ టైప్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజ్ లోడ్ కనపడాలి అని అర్థం. క్లియర్ సో ఫార్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు, క్లియర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ హార్డ్ రిఫ్రెష్ చేస్తాను. ఓకేనా, సో ఒక్కోసారి ఏంటంటే దీంతో ఇష్యూ మనం చేంజెస్ చేసినవి తొందరగా రిఫ్లెక్ట్ అవ్వవు, దానికోసమే ఈ కాంపాక్ట్ ఉంటే కాంపిక్ రెవెన్యూ చేయాలి. ఇప్పుడు చూడండి, సో కాంట్రాక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ క్లిక్ చేస్తే నాకు అవర్లీ రేట్ మాత్రమే కనపడాలి. ఓకేనా, ఇది కనపడలేదు కదా, ఇయర్లీ ప్యాకేజ్ కనపడలేదు కదా. సంథింగ్ ఏదో సపోజ్ ఈజ్ ద కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఫర్ ఫిజిక్స్, అవర్లీ రేట్ వచ్చేసి 600 రూపీస్ సంథింగ్. ఓకేనా, చూడండి ఐ డోంట్ సీ ద ఇయర్లీ ప్యాకేజ్. అదే నేను పర్మనెంట్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. ఓకేనా, సో ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి లైక్ 12. ఓకేనా, సో ఇలా మనం రికార్డ్ టైప్స్ అనేటివి we can as I told just now we can control the page layout different, we can assign the different page layouts for each record type. Also we can have the different pick list values. Okay, we can assign the different pick list value for the same pick list field. ఓకే, ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందా నిన్నటికంటే ఈరోజు? Now let's go to the next topic today. Okay, so ఈ రికార్డ్ టైప్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసాము. రిలేటెడ్ లుక్అప్ ఫిల్టర్స్ అవసరం లేదు, వదిలేసండి. రిస్ట్రిక్షన్ రూల్స్, స్కోపింగ్ రూల్స్ ఇవి కూడా అవసరం లేదు, వదిలేసండి.
సో నెక్స్ట్ మనకి అడ్మిన్ లో నెక్స్ట్ అంత ఎంతో ఇంపార్టెంట్ వచ్చేసి వాలిడేషన్ రూల్స్. ఓకే, సో ఈ వాలిడేషన్ రూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే అంటే ఎందుకు ఈ వాలిడేషన్ రూల్ వాడతామంటే, ఎప్పుడైతే నేను ఒక రికార్డ్, ఒక ఏదైనా టీచర్ రికార్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకేనా, రికార్డ్ నేను క్లిక్ ఇచ్చి, ఓకేనా, వాల్యూ ఇచ్చి సేవ్ చేసేటప్పుడు, ఓకేనా, సో ఆ వాల్యూ కరెక్ట్గా ఉందా లేదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాంట్రాక్ట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు మినిమం అవర్లీ రేట్ వచ్చేసి 500 అనుకుందాం, ఓకేనా. ఎవరైతే కాంట్రాక్ట్ రికార్డ్ ఎవరైనా క్రియేట్ చేయండి, 500 కంటే తక్కువ ఎంటర్ చేస్తే నాకు ఎర్రర్ రావాలి. ఏమని? సో మినిమం అవర్లీ రేట్ ఫర్ ఎనీ కాంట్రాక్ట్ ఇస్ 500 అని రావాలి, ఓకేనా. అంటే డేటాని మనము ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేసేటప్పుడే ఆ డేటా కరెక్ట్గా ఎంటర్ అంటే మన రూల్ ప్రకారం అది డేటా ఎంటర్ అవుతుందా లేదా అని వ్యాలిడేట్, అంటే బిఫోర్ ఇన్సర్టింగ్ టు ద డేటాబేస్ లైక్ ఆ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యే కంటే ముందే దాన్ని వ్యాలిడేట్ చేయడం కోసమే మనము వాలిడేషన్ రూల్స్ అనేవి వాడతాం, ఓకేనా. క్లియర్? సో ఈ వాలిడేషన్ రూల్స్ అనేటివి క్రియేట్ అప్పుడే కాదు, ఆల్రెడీ ఉన్న రికార్డ్ని ఎడిట్ చేసేటప్పుడు కూడా ఫైర్ అవుతాయి, ఓకేనా. అదేంటో చూపిస్తాను. సో ప్రస్తుతానికి రిక్వైర్మెంట్ ఏంటంటే, వెన్ ఎవర్ ఎనీ యూజర్ ట్రైస్ టు క్రియేట్ ఏ రికార్డ్, ఓకేనా, కాంట్రాక్ట్ రికార్డ్ అంటే కాంట్రాక్ట్ టీచర్ రికార్డ్ క్రియేట్ చేస్తే అవర్లీ రేట్ అనేది 500 కంటే తక్కువ ఉంటే ఎర్రర్ రావాలి, ఓకేనా. నౌ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దాము యూజింగ్ వాలిడేషన్ రూల్స్ చూద్దాం. క్లియర్? సో ఇప్పుడు వాలిడేషన్ రూల్స్ లోకి వచ్చి క్లిక్ ఆన్ న్యూ, ఓకేనా, న్యూ క్లిక్ ఇచ్చి, సో ఇది కొంచెం ఇక్కడ మీరు యూజర్ ఇంటర్ఫేస్ ఫార్ములా ఫీల్డ్స్ లాగా ఉంటుంది, ఓకేనా, అంటే ఈ ఫంక్షన్స్ అన్ని. సో ఇప్పుడు వాలిడేషన్ రూల్కి ఒక నేమ్ ఉంటుంది, ఆ రూల్ ఫైర్ అవ్వాలంటే అది ఆల్వేస్ యాక్టివ్లో ఉండాలి. ఇన్ కేస్ ఆ రూల్ ఫైర్ కాకూడదు అనుకుంటే రూల్ అయితే అట్లే ఉంటుంది, ఇన్యాక్టివ్ చేస్తే రూల్ అయితే ఫైర్ అవ్వదు, ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఇస్తాం, ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు మాత్రమే మనం ఇక్కడ కండిషన్ అంటే ట్రూ అయితే ఏం మెసేజ్ రావాలని చెప్పేసి ఎర్రర్ మెసేజ్ ఇస్తాము. ఇక్కడ వచ్చేసి ఎర్రర్ లొకేషన్ అంటే ఆ పలానా ఎర్రర్ మెసేజ్ టాప్ ఆఫ్ ద పేజ్ అంటే ఇక్కడ రావాలా లేకపోతే పలానా ఫీల్డ్ దగ్గర రావాలా అని చెప్పేసి కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎర్రర్ లొకేషన్ అనమాట. క్లియర్? సో ఇప్పుడు మన కండిషన్ చాలా సింపుల్. ఏంటి? టీచర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్ ఏ ఫీల్డ్? ఓకేనా, అవర్లీ రేట్ అనే ఫీల్డ్, ఓకేనా. ఇది ఏపీ అనేది తీసుకుంటాండి. సో ఎలా తీసుకోవాలి? ఇన్సర్ట్ ఫీల్డ్, ఓకేనా. ఇక్కడ ఇవన్నీ టీచర్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫీల్డ్స్ అనమాట, ఓకేనా. ఈ అవర్లీ రేట్ అనేది ఎప్పుడైతే లెస్ దాన్ 500 అయిందో, ఈ కండిషన్ ట్రూ అయితేనే, అంటే కండిషన్ ఎప్పుడైతే నేను ఇప్పుడు సపోజ్ 400 ఇచ్చాను అనుకో, అదేం చేస్తా అంటే 400 లెస్ దాన్ 500 అనేది తీసుకుంటుంది. ఆ కండిషన్ ట్రూ కదా. సో ఇక్కడ ఇచ్చిన ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఎలాగైతే మన ఫార్ములాలో అండ్ ఆర్ ఇచ్చి మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకుంటామో, మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఆ కండిషన్ మొత్తం ట్రూ అయితేనే మనకి వాలిడేషన్ రూల్ అనేది ఫైర్ అవుతుంది అండి, ఓకేనా. సో మనకి ఈ సినారీలో వచ్చేసి మన వాలిడేషన్ రూల్ చాలా సింపుల్. ఓకే, ఏంటి? ఒకటే ఒక కండిషన్, అవర్లీ రేటు 500 కంటే తక్కువ ఉంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఎర్రర్ రావాలి. సో ఇచ్చిన సింటాక్స్ అంటే రాసిన సింటాక్స్ కరెక్ట్గా చెక్ చేసుకుంటాము, నో ఎర్రర్స్ ఫౌండ్. సో ఒకవేళ అంటే ట్రూ అయితే ఏమని రావాలి? మినిమం అవర్లీ రేట్ ఫర్ ఎనీ కాంట్రాక్టర్ ఈజ్ 500. ఓకే, అంతే. ఈ ఎర్రర్ వచ్చేసి టాప్ ఆఫ్ పేజ్ లో కనిపిస్తే ఏమవుతుంది, అట్ ద ఫీల్డ్ లెవెల్లో కనిపిస్తే ఏమవుతుంది, ఎలా డిఫరెన్స్ అనేది చూపిస్తాను, ఓకేనా. సో చూడండి, ఇక్కడ వాలిడేషన్ రూల్కి అంటే రూల్కి ఖచ్చితంగా నేమ్ ఇవ్వాలి, ఓకేనా. సో ఇక్కడ దీనికి ఏమవుతుంది? మినిమం అవర్లీ రేట్ ఈజ్ 500. ఓకే, క్లియర్? సో సేవ్ చేస్తున్నాను, యాక్టివ్ ఉంది. నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ జస్ట్ డూ రిఫ్రెష్. ఇప్పుడు whenever I try to like suppose woman something either woman chandi, if I give less than 500, okay, 300, now it should fire ఏమని? మినిమం అవర్లీ రేట్, ఓకేనా. వస్తుందా ఎర్రర్? సో అలా ఇప్పుడు నేను 500 కాకుండా 700 ఇచ్చాను అనుకో, నౌ ఐ విల్ నాట్ రిసీవ్ ఎన్ ఎర్రర్. సో ఇంకోటి ఏంటంటే, ఇందాక ఏం చెప్పాను, ఈ వాలిడేషన్ రూల్ అనేది క్రియేట్ అప్పుడే కాదు, ఎడిట్ అప్పుడు కూడా ఫైర్ అవుతుంది. అంటే ఆల్రెడీ మీరు సేవ్ చేశారు. ఇప్పుడు ఇఫ్ ఐ ట్రై టు ఎడిట్ ఆల్రెడీ సేవ్ అయిన రికార్డ్ని నేను లెస్ దాన్ 500 ఇచ్చి సేవ్ చేయాలనుకున్నప్పుడు, సపోజ్ ఇచ్చి సేవ్ చేయాలనుకున్నా, ఇప్పుడు కూడా ఫైర్ అవుతుంది. ఏమని? మినిమం అవర్లీ రేట్ వాలిడేషన్. అంటే మీరు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? వాలిడేషన్ రూల్ ఫైర్స్ బోత్ ఆన్ రికార్డ్ అప్డేట్ అండ్ ఆల్సో ఆన్ రికార్డ్ క్రియేషన్. క్లియర్? దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రికార్డ్ క్రియేషన్ అప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి, రికార్డ్ ఎడిట్ అప్పుడు ఫైర్ అవ్వకూడదు అనేది రిక్వైర్మెంట్ అనుకో. ఎప్పుడైతే నేను న్యూ క్లిక్ ఇస్తాను, ఓకేనా, ఇప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి, ఓకేనా. ఇప్పుడు నేను 500 కంటే తక్కువ ఇస్తే అప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి. ఒకవేళ నేను
ఆల్రెడీ ఇక్కడ 700 ఇచ్చేసి సేవ్ చేసి తర్వాత అంటే సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 500 కంటే తక్కువ ఇస్తే అప్పుడు ఫైర్ అవ్వకూడదు. అంటే ఆన్ క్రియేట్ అప్పుడు మాత్రమే వాలిడేషన్ రూల్ ఫైర్ అవ్వాలి. ఆన్ ఎడిట్ అప్పుడు ఫైర్ అవ్వకూడదు. అంటే ఎలా చేస్తామంటే ఇదే కండిషన్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈజ్ న్యూ అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఈజ్ న్యూ ఓకేనా. ఈజ్ న్యూ అంటే ఏం చెప్తానంటే అంటే కొత్తగా రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలనుకుంటే మనము ఈజ్ న్యూ అని తీసుకుంటాం అనమాట ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ దీన్ని తీసుకో అంటే చదవండి ఇక్కడ అంటే చెక్స్ ఇఫ్ ద రికార్డ్ ఈజ్ న్యూ అంటే రికార్డ్ న్యూ అంటే కొత్తగా నువ్వు న్యూ క్లిక్ ఇచ్చి రికార్డ్ సేవ్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలనుకుంటే ఈ కండిషన్ తీసుకుంటావు ఓకేనా. ఇప్పుడు కొత్తగా న్యూ అని క్లిక్ చేసినప్పుడు ట్రూ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు ఎడిట్ చేస్తున్నారు అప్పుడు అది ఫాల్స్ అవుతుంది ఓకేనా. ఈజ్ న్యూ ఫంక్షన్ ఎక్కది ఓకేనా. ఈజ్ న్యూ అనేది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇది ఒక ఫంక్షన్. ఇట్ విల్ రిటర్న్ ట్రూ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ద న్యూ రికార్డ్. బట్ అదే మీరు ఎగ్జిస్టింగ్ రికార్డ్ని మీరు ఎడిట్ చేస్తాను అనుకో ఆ ఈజ్ న్యూ అనేది ఫాల్స్ అవుతుంది. క్లియర్. అంటే మనకు తెలుసు అంటే మొత్తం వాలిడేషన్ రూల్ బోత్ ఎడిట్ అప్పుడు క్రియేట్ అప్పుడు ఫైర్ అవుతుంది. ఇప్పుడు క్రియేట్ అప్పుడు మాత్రమే కొత్త రికార్డ్ అప్పుడు క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలంటే ఈజ్ న్యూ తీసుకుంటాం. అదే నువ్వు ఎడిట్ చేసినావు అనుకో ఈజ్ న్యూ అనేది ఫాల్స్ అవుతుంది ఓకేనా. అండ్లో ఇప్పుడు సపోజ్ ఈ రెండింటికి నేను అండ్ ఇచ్చాను అనుకో అండ్ ఈజ్ అవర్లీ రేట్ లెస్ దాన్ 500 కామా ఈజ్ న్యూ. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇది ఇప్పుడు చెక్ సింటాక్స్ చేస్తాను ఓకేనా. ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే ఓకేనా నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఈజ్ న్యూ అనేది ఎప్పుడు ట్రూ అవుతా అంటే ఇప్పుడు న్యూ క్లిక్ ఇస్తే ఓకేనా ఈజ్ న్యూ అనేది ఇప్పుడు ట్రూ అవుతుంది. దాంట్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 300 ఇచ్చావు అనుకో ఓకేనా ఈ 300 లెస్ దాన్ 500 ఇది ట్రూ అవుతుంది ఈజ్ న్యూ అనేది ట్రూ అవుతుంది ఓకేనా. సో రెండు ట్రూ అవుతాయి కాబట్టి ఓకేనా. సో అప్పుడు ఫైర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ తీసుకున్నావు ఓకేనా. ఇప్పుడు సపోజ్ 100 ఇచ్చావు ఓకేనా. అప్పుడేమవుతా అంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది 100 లెస్ దాన్ 500 ట్రూ ఇది ట్రూ అవుతుంది. బట్ ఈజ్ న్యూ అనేది ఫాల్స్ అవుతుంది. సో అందులో ఒకటి ఫాల్స్ అయినా కూడా మొత్తం అంతా ఫాల్స్ కదా ఓకేనా. అర్థమవుతుందా. సో అప్పుడు ఇది ఫైర్ అవ్వదు ఓకేనా. సో నౌ లెట్ మీ షో ఇట్ ఓకేనా. ఈజ్ న్యూ అంటే కొత్తగా క్రియేట్ చేయని రికార్డ్స్ మాత్రమే ఫైర్ అవ్వాలి. లెస్ దాన్ 500 ఉంటే ఎర్రర్ ఓకే క్లియర్. ఇప్పుడు వచ్చేసి ఫీల్డ్ ఎర్రర్ పొజిషన్ వచ్చేసి నేను అవర్లీ రేట్ దగ్గర ఇస్తాను. అంటే అవర్లీ రేట్ అంటే పొజిషన్ ఆఫ్ ద ఎర్రర్ అనేది మారుతుంది. నౌ లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రికార్డు ఉంది కదా. ఇప్పుడు దీన్ని 500 కంటే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా ఎడిట్ అప్పుడు ఫైర్ అవ్వదు. కొత్త రికార్డుకి లెస్ దాన్ 500 ఇస్తేనే ఫైర్ అవుతుంది ఓకేనా. సపోజ్ ఇప్పుడు 200 ఇచ్చాను ఓకేనా. ఇప్పుడు ఫైర్ అవ్వకూడదు ఇది ఓకేనా. చూడండి సో వాలిడేషన్ అనేది ఫైర్ అవ్వలేదు ఓకేనా. అదే నేను కొత్త రికార్డు క్రియేట్ చేశాను అనుకో ఓకేనా. ఇప్పుడు మాత్రం ఫైర్ అవ్వాలి ఓకేనా. ఇప్పుడు చూడండి ఎర్రర్ మెసేజ్ ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది డైరెక్ట్గా దాని కింద వస్తుంది. ఇంతకుముందు ఇట్లా వచ్చేది క్లియర్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈజ్ న్యూ అని ఇచ్చామంటే దాని అర్థం ఏంటంటే కొత్త రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ అవ్వాలి అని అర్థం. క్లియరా. దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా. నో ఏం లేదు. సో ఇప్పుడు మనం చూసింది చాలా సింపుల్ ఓకేనా. ఇంకొక కొన్ని 2-3 కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపార్చునిటీ క్రియేట్ చేస్తున్నాం అనుకో వేరే ఆబ్జెక్ట్ మీద చెప్తున్నాను ఓకేనా. సో ఎప్పుడైతే నేను అపార్చునిటీ క్రియేట్ చేసేటప్పుడు ఓకేనా క్లోజ్ డేట్ అనేది ఈ రోజు కంటే ఇప్పుడు ఈ రోజు ఉండొచ్చు ఫ్యూచర్ ఉండొచ్చు. ఈ రోజు కంటే లెస్ అంటే పాస్ట్ లో ఇచ్చాను అనుకో అప్పుడు ఎర్రర్ రావాలి. సో దానికోసం ఏం చేస్తాము ఓకేనా క్లోజ్ డేట్ లెస్ దాన్ టుడే. ఎప్పుడైతే క్లోజ్ డేట్ యొక్క వాల్యూ లెస్ దాన్ టుడే అయితే అప్పుడు ఎర్రర్ రావాలి. అంటే ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు ఎర్రర్ వస్తుంది ఓకేనా. సో దానికోసం ఏం చేస్తాము మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఎడిట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ ఇచ్చి సో వాలిడేషన్ రూల్స్లోకి వెళ్ళి ఆల్రెడీ కొన్ని వాలిడేషన్ రూల్స్ క్రియేట్ చేస్తున్నాను ఇంతకుముందు ప్రీవియస్ ప్యాచెస్ చెప్పేటప్పుడు ఓకేనా. ఓకే ఇది కొత్త ఆర్గ్ ఓకేనా. సో క్లిక్ ఆన్ న్యూ ఓకేనా. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ క్రియేట్ ఎనీ న్యూ అపార్చునిటీ ఓకేనా. సో శాంపుల్ ఆపర్చునిటీ ఓకేనా శాంపుల్ ఆపర్చునిటీ. సో క్లోజ్ ఇప్పుడు అమౌంట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఓకేనా. సో ఇప్పుడైతే నేను క్లోజ్ డేట్ పాస్ట్లో కూడా ఇచ్చుకోవచ్చు ఓకేనా. సపోజ్ January 6th ఇస్తున్నాను ఓకేనా. స్టేజ్ నేమ్ అనేది మ్యాండేటరీ ఓకేనా. సేవ్ చేసినప్పుడు ఇప్పుడు ఏం ఎర్రర్ రాదు ఓకే. సో ఇప్పుడు క్లోజ్ డేట్ అనే ఆ డీల్ ఎప్పుడు క్లోజ్ అవ్వాలనేది ఎప్పుడు పాస్ట్లో ఉండకూడదు మనం రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఓకేనా. సో ఎప్పుడైనా కానీ అపార్చునిటీ క్లోజ్ డేట్ ఎప్పుడు ఫ్యూచర్లోనే ఉండాలి. సో పాస్ట్ డేట్లో నేను రికార్డు సేవ్ అయ్యేదానికి అలో చేయకూడదు అది నా రిక్వైర్మెంట్. అప్పుడు ఏం చేస్తాను సో అగైన్ అపార్చునిటీలోకి వెళ్ళి ఇందాక చెప్పినట్టు వాలిడేషన్స్లోకి వెళ్ళి కొత్త న్యూ వాలిడేషన్ మీద క్లిక్ చేసి సో డోంట్ అలో క్లోజ్ డేట్స్ ఇన్ పాస్ట్ ఓకే క్లియర్.
సో ఎలా కండిషన్ ఎలా రాస్తాము, ఎప్పుడైతే నాకు ఇన్సర్ట్ ఫీల్డ్లో క్లోజ్ డేట్ అనేది ఓకేనా, క్లోజ్ డేట్ అనేది లెస్ దాన్, ఇక్కడ చూడండి టుడే అనేది ఫంక్షన్ ఓకేనా, టుడే ఓకేనా, టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేది ఫంక్షన్, ఇదేం చేస్తుంది ఈ రోజు డేట్ ఇస్తుంది. సో ఎప్పుడైతే నాకు క్లోజ్ డేట్ ఈ రోజు కంటే పాస్ట్లో అంటే ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజు కంటే లెస్ ఉంటేనే నాకు ఇష్యూ అంటే ఎర్రర్ రావాలి. ఇక్కడ చెక్ సింటాక్స్ ఏమైనా సింటాక్స్ ఇష్యూ ఏమైనా ఉందా ఓకేనా, ఇక్కడ ఏమైనా ఎర్రర్ రావాలి. సో యూ కెనాట్ పుట్ ద క్లోజ్ డేట్ లెస్సర్ దాన్ టుడే అనే అంటే మెసేజ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు, ఆర్ యూ కెనాట్ పుట్ ద క్లోజ్ డేట్ ఇన్ పాస్ట్ అని చెప్పి ఇచ్చుకోవచ్చు. ఎర్రర్ ఎక్కడ రావాలి, క్లోజ్ డేట్ దగ్గర డైరెక్ట్ గా రావాలి. ఓకే, సో లెట్స్ యాక్టివేట్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తారంటే యాక్టివ్ ఆల్రెడీ అయింది. సో నౌ లెట్స్ క్రియేట్ వన్ మోర్ ఆపర్చునిటీ. ఓకే, క్లిక్ ఆన్ న్యూ. ఓకే, సో లెట్స్ టేక్ ఎనీ ర్యాండమ్ వాల్యూ. ఓకే, సో నౌ అగైన్ February 1st ఇస్తాను. సో స్టేజ్ నేమ్ ఇది. సో టెస్టింగ్ వాలిడేషన్ రూల్. ఓకే క్లియర్. సో ఇప్పుడు ఎర్రర్ రావాలి, వచ్చిందా, ఎక్కడ వస్తుంది ఎర్రర్? హలో హలో